పూర్వం విజ్ఞాన శాస్త్రం మన భౌతిక మానసిక అవసరాలు తీర్చలేకపోవడం వల్ల విజ్ఞాన శాస్త్రంలో నూతన పద్ధతులైన ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం అనే నవీన శాస్త్రం వెలుగులోకి వచ్చింది. పురాతన కాలంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో శాస్త్రవేత్తల కృషితో పాటు కొన్నిసార్లు రాజులు వ్యతిరేకత ఉన్నప్పటికీ వాటికి వ్యతిరేకంగా విజ్ఞాన శాస్త్రం దాని ప్రయోగాత్మక దృష్ట్యా బహుళ ప్రాచుర్యం పొందింది. ఇటలీకి చెందిన గెలీలియో గెలిలీ 1564-1642 ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్ర పితామహుడిగా పేర్కొనవచ్చు. పోలిష్ మత గురువు అయిన నికోలస్ కోపర్నికస్ ఇతను వచ్చి 1473-1543 ప్రతిపాదించిన సూర్యకేంద్రిత సౌరమండల వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించి సరిచూసిన గెలీలియో గెలిలీ ప్రయోగ విధానం విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో నూతన శకానికి ఆరంభంగా నిలిచింది. దీన్ని నిరూపించే ప్రయత్నం చేసినందుకు గాను గెలీలియో గెలిలీ ప్రయోగ విధానం విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో నూతన శకానికి ఆరంభంగా చెప్పవచ్చు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన విలియం గిల్బర్ట్ 1544-1603 శాస్త్ర విద్యను ప్రోత్సహించి అభివృద్ధి కృషి చేశాడు. అభివృద్ధికి కృషి చేశాడు. న్యూటన్ 1687లో తన గ్రంథమైన ప్రిన్సిపియా మ్యాథమెటికా ప్రచురించిన తరువాత అనేక మంది న్యూటన్ భౌతిక శాస్త్రాన్ని ప్రాచుర్యంలోనికి తీసుకువచ్చారు. అయితే పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా బ్రిటన్లో 18వ శతాబ్దం నాటికి విశ్వవిద్యాలయాల పాఠ్య ప్రణాళికలో విజ్ఞాన శాస్త్రం బోధనకు ఎలాంటి స్థానం లేదు. 18వ శతాబ్దంలో అయితే ఇంగ్లాండ్లో విజ్ఞాన శాస్త్రానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు.
ఆ కాలంలో అనేక మంది యువ శాస్త్రవేత్తలు స్వతంత్రంగా అనేక శాస్త్రీయ అంశాలను ప్రతిపాదించారు. ఈ దశలో విజ్ఞాన శాస్త్రాన్ని ప్రధాన బోధనాంశంగా చేయాలనే తలంపుతో కొన్ని సంస్థలను ప్రారంభించడం జరిగింది. అందులో ప్రధానంగా రాయల్ సొసైటీ. ఇప్పుడు ఇది 1760. తర్వాత రాయల్ ఇన్స్టిట్యూషన్ ఇది ఇప్పుడు 1799. అయితే విజ్ఞాన శాస్త్రాన్ని పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రాచుర్యం చేయడానికి విశేషంగా కృషి చేశాయి. ఏవే కృషి చేసాయి? రాయల్ సొసైటీ, రాయల్ ఇన్స్టిట్యూట్. ఇది ఎప్పుడు 1760, 1799. ఈ దశలోనే రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ప్రారంభించబడింది. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ప్రారంభించారు. ఈ సంస్థలు జనబాహుళ్యం విజ్ఞాన శాస్త్రం ప్రచారం చేయడంలో ఎంతో కృషి చేశాయి. 1823 సంవత్సరంలో గ్లాస్గో, ఇంగ్లాండ్లో స్థాపించిన మెకానికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అండర్సన్ తొలిసారిగా గ్లాస్గో ఇంగ్లాండ్లోని స్థాపించిన మెకానికల్ ఇన్స్టిట్యూట్లో జాన్ అండర్సన్ తొలిసారిగా ప్రయోగాత్మక భౌతిక శాస్త్రంపై కొన్ని ఉపన్యాసాలు రాశారు. ప్రయోగాత్మక భౌతిక శాస్త్రంపై కొన్ని ఉపన్యాసాలు రాశారు. అయితే 1847లో థామస్ హాల్ సిటీ ఆఫ్ లండన్ స్కూల్లో ప్రయోగాత్మక రసాయన శాస్త్ర పాఠాలు బోధించారు. 1823 గ్లాస్గో ఇంగ్లాండ్లోని మెకానికల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. ఎవరు? జాన్ అండర్సన్. మెకానికల్ ఇన్స్టిట్యూట్లో జాన్ అండర్సన్ తొలిసారిగా ప్రయోగాత్మక భౌతికశాస్త్రమై కొన్ని ఉపన్యాసాలు చేశాడు. 1847లో థామస్ హాల్ సిటీ ఆఫ్ లండన్ స్కూల్లో ప్రయోగాత్మక రసాయన శాస్త్ర పాఠాలు బోధించడం ప్రారంభించాడు. ఇక్కడే 1948లో విజ్ఞాన శాస్త్ర బోధన శతజయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విజ్ఞాన శాస్త్ర బోధన శతజయంతిని ఘనంగా జరుపుకున్నారు. విజ్ఞాన శాస్త్ర బోధన గురించిన విషయాలు రాయల్ కమిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా విశదమవుతున్నాయి. రగ్బీ ఇంగ్లాండ్లో బాలురకు ఒక ఐచ్ఛిక అంశంగా నేచురల్ సైన్స్ బోధించేవారు. తరువాత 1837లో భౌతిక శాస్త్రం రగ్బీ
రగ్బీ ఇంగ్లాండ్లో బౌలర్కు ఒక ఐచ్ఛిక అంశంగా న్యాచురల్ సైన్స్ బోధించేవారు. తర్వాత ఏమైంది, 1837లో ఫిజిక్స్ అదే భౌతిక శాస్త్రం, 1859లో వృక్ష రసాయన శాస్త్రాలు ప్రవేశపెట్టడం జరిగింది. విజ్ఞాన శాస్త్ర బోధనకు 1851లో జరిగిన ప్రదర్శన ద్వారా లభించిన ప్రోత్సాహం ఆధారంగా 1853లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ప్రారంభించబడింది. 1851లో జరిగిన ప్రదర్శన 1851లో జరిగిన ప్రదర్శన ద్వారా లభించిన ప్రోత్సాహం ఆధారంగా 1853లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ప్రారంభించబడింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ప్రారంభించబడింది. 1854లో హాక్స్లే, టిండాల్, ఫారడే సాధారణ విద్యలో విజ్ఞాన శాస్త్రం పాఠ్యాంశానికి ప్రతిపాదించారు. హాక్స్లే, టిండాల్, ఫారడేలు 1854లో విజ్ఞాన శాస్త్రాన్ని పాఠ్యాంశంగా ప్రతిపాదించారు. హెర్బర్ట్ స్పెన్సర్ 1862లో హెర్బర్ట్ స్పెన్సర్ భౌతిక నైతిక అంశాలకు విజ్ఞాన శాస్త్ర జ్ఞాన ఆవశ్యకతను వివరించాడు. భౌతిక నైతిక అంశాలకు విజ్ఞాన శాస్త్ర బోధాంశాలను విజ్ఞాన శాస్త్ర జ్ఞాన ఆవశ్యకతను వివరించాడు. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాధ్యమిక స్థాయిలో నేచురల్ సైన్స్ బోధించబడింది. 1895 సంవత్సరంలో ప్రచురించిన డెవాన్ షైర్ కమిషన్ రిపోర్టులో మాధ్యమిక స్థాయిలో విజ్ఞాన శాస్త్ర బోధన గురించిన వివరాలు అందించడం జరిగింది. 1895 సంవత్సరంలో డెవాన్ షైర్ కమిషన్ రిపోర్ట్, డెవాన్ షైర్ కమిషన్ రిపోర్ట్ అందులో మాధ్యమిక స్థాయిలో విజ్ఞాన శాస్త్ర బోధన గురించి వివరాలు అందించడం జరిగింది. 19వ శతాబ్దం చివరి కాలంలో సిటీ ఆఫ్ గిల్డ్స్ ఆఫ్ లండన్ ఇన్స్టిట్యూట్లోని సెంట్రల్ టెక్నికల్ కాలేజీలోని ప్రొఫెసర్ హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అభివృద్ధి పరిచిన అన్వేషణ పద్ధతి విజ్ఞాన శాస్త్ర బోధనలు ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులను పరిశోధకుల స్థానంలోకి నడిపించింది. 19వ శతాబ్దంలో సిటీ ఆఫ్ గిల్డ్స్ ఆఫ్ లండన్ ఇన్స్టిట్యూట్, సిటీ ఆఫ్ గిల్డ్స్ ఆఫ్ లండన్ ఇన్స్టిట్యూట్లో సెంట్రల్ టెక్నికల్ కాలేజీలోని ప్రొఫెసర్ హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్, సెంట్రల్ టెక్నికల్ కాలేజ్ ఎవరైనా హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అభివృద్ధి పరిచిన అన్వేషణ పద్ధతి. సిటీ ఆఫ్ గిల్డ్స్ ఆఫ్ లండన్ ఇన్స్టిట్యూట్. ఇందులో సెంట్రల్ టెక్నికల్ కాలేజ్లోని హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ఇతను అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు విజ్ఞాన శాస్త్ర బోధనలను ప్రవేశపెట్టడం ద్వారా
విద్యార్థులు పరిశోధకుల స్థానంలోకి నడిపించింది. విద్యార్థులను పరిశోధకుల స్థానంలోకి నడిపించింది. 20వ శతాబ్దం ప్రారంభం నుండి విజ్ఞాన శాస్త్ర బోధనకు ప్రాముఖ్యం పెరగడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం 1914-18లో విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యత ప్రపంచం గుర్తించేలా చేసింది. తరువాతి కాలంలో సమాజం శాస్త్రీయ నాగరికతను అలవర్చుకొని అద్భుత అన్వేషణల ద్వారా విజ్ఞాన శాస్త్రం ప్రముఖ స్థానంలో నిలిపి ప్రపంచం శాస్త్రీయ ప్రపంచంగా రూపుదిద్దుకోవడంలో విజ్ఞాన శాస్త్ర బోధన సహాయపడింది. అయితే భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం పరిస్థితి ఏంటి చూస్తే, భారతదేశం ప్రపంచానికి విజ్ఞాన శాస్త్ర ప్రారంభంలో గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, వ్యవసాయ శాస్త్రం వీటిలో గణనీయమైన కృషిని అందించింది. తరువాతి కాలంలో ఆయా శాస్త్రాల్లో కొన్ని అంశాలలో అభివృద్ధిని కొనసాగించలేకపోయింది. గణితంలో అంకెల వ్యవస్థను వృద్ధిపరిచిన ఘనత భారతీయ గణిత శాస్త్రజ్ఞులది. అంకెల వ్యవస్థ, నంబర్ సిస్టమ్. భారతీయ సంఖ్యలో 0 వాడకం ఒక గొప్ప విప్లవం, భారతీయ గణిత ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, మహావీర, వరాహమిహిర, భాస్కరులు విశిష్ట ప్రజ్ఞావంతులు. అంతా వైద్య రంగంలో అభివృద్ధి కృషి చేసిన వారిలో ధన్వంతరి, భరద్వాజ, పతంజలి, చరకుడు, సుశ్రుతుడు మొదలైన వారు ప్రముఖులు. భారతదేశపు మొదటి కృత్రిమ ఉపగ్రహానికి గణిత మరియు జ్యోతిష్ శాస్త్రవేత్త ఆర్యభట్ట అని పేరు పెట్టడం జరిగింది. ఆయన రాసిన గ్రంథం ఆర్యభట్టీయం. ఈయన రాసిన గ్రంథం ఆర్యభట్ట. భారతదేశ ఖగోళ శాస్త్రానికి పునాదులు వేసింది ఈయనే. ఆయన పై విలువ 3.1416గా తెలిపారు. కాల విభజన పట్టికలో భూభ్రమణ సిద్ధాంతం, ఖగోళ స్థిరాంకాలు, అధిచక్రాలు, గ్రహాల స్థానాల గురించి ఎన్నో విషయాలు వివరించారు. సూర్యచంద్ర గమనాల మీద ఆధారపడిన చంద్ర సూర్య కాలనిర్ణయ పట్టికను భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు రూపొందించారు. వీరు అనేక నక్షత్రాలను గుర్తించి వాటికి పేర్లను పెట్టారు. పూర్వీకులు రాసిన సిద్ధాంతాలు, ఉదాహరణకు సూర్య సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఢిల్లీ, జైపూర్, వారణాసి, ఉజ్జయిని, మధుర,
మధురలోని రాజా జయసింగ్, బెంగాలీ ఖగోళ శాస్త్రవేత్త పండిట్ విద్యాధర భట్టాచార్య, బెంగాలీ ఖగోళ శాస్త్రవేత్త పండిట్ విద్యాధర భట్టాచార్య, విద్యాధర భట్టాచార్య సహకారంతో 1724లో జంతర్ మంతర్లో ఖగోళ పరిశీలన కేంద్రాలను నిర్మించారు. ఇది భారతీయ ఖగోళ చరిత్రను ప్రతిబింబిస్తున్నాయి. భారతీయులు వృక్షాలు, అనేక వైద్యపరమైన మొక్కలు, వాటి ధర్మాలను, లక్షణాలను, వైద్య విలువలను అధ్యయనం చేశారు. సుశ్రుత సంహిత గ్రంథంలో రెటీనా, హెర్నియా, సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ, శస్త్రచికిత్స, ఇంకా అనేక సర్జికల్ పరికరాల గురించి రాశాడు. చరక సంహితలో మూత్రకోశ వ్యాధులు, చర్మం వ్యాధులు మొదలైన వాటికి రోగ నిర్ధారణ విధానాలు ఉన్నాయి. చరకుడు, సుశ్రుతుడు వైద్య రసాయన శాస్త్రం గురించిన కర్బనేతర రసాయన మూలకాల గురించి వివరించారు. నాగార్జునుడు మొదలైన వారిచే వృద్ధిపరచబడిన వస్తు గుణదీపిక విదేశీ వైద్యులకు మార్గదర్శకంగా నిలిచింది. వస్తు గుణదీపిక ఇది ఎవరు రాశారు? నాగార్జునుడు. చరకుడు రాసింది చరక సంహిత, సుశ్రుతుడు రాసింది సుశ్రుత సంహిత. క్రీస్తు పూర్వం 2000 నాటికి ఆర్యుల రంగ ప్రవేశంతో వేద నాగరికత మొదలైంది. నాటికి వేద నాగరికత ప్రారంభమైంది. అప్పటికే భారతీయులు పంచభూతాల గురించి, గ్రహ బలాల గురించి, సౌరమాన చంద్రమాన పంచాంగాల గురించి, నక్షత్ర కూటాల గురించి తెలుసు. ఋగ్వేదంలో సౌర సంవత్సర కాలపరిమితి 12 ఓసల చక్రంగా చెప్పబడింది. ఋగ్వేదంలో సౌర సంవత్సర కాలపరిమితి 12 ఓసల చక్రం వివరించబడింది. దీని ఆధారంగా 30 రోజులు కలిగి 12 నెలలు 1 సంవత్సరంగా విభజించబడింది. 30 రోజులు 12 నెలలు 1 సంవత్సరంగా విభజించబడింది. నాగార్జున రసాయన శాస్త్రంలోను, లోహ శాస్త్రంలోను ప్రవీణుడు. ఆయన తన గ్రంథం రసరత్నాకరంలో స్వేదనం, లోహ సంగ్రహణ విధానం, ఉత్పదనం మరియు వాటికి కావలసిన పరికరాల గురించి వివరించాడు. భారతదేశంలో నాగార్జునుడు రసాయన శాస్త్రంలో రసరత్నాకరం అనే గ్రంథంలో స్వేదనం, లోహ సంగ్రహణ విధానం, ఉత్పత్తనం మరియు వాటికి కావలసిన పరికరాల గురించి వివరించాడు. భారతదేశ నాగరికతను, వైద్య ఖగోళ గణిత రంగాల అభివృద్ధి గురించిన విదేశీ యాత్రికులు మన పరిశీలనలో వివరించడం జరిగింది. భారతీయులు ఇంకా అనేక విషయాలను కనుగొన్నప్పటికీ వీటన్నిటిలో కొన్ని మాత్రమే వాటి పూర్తి స్వరూపంలో భావితరాలకు అందించబడ్డాయి. ప్రపంచం భారతదేశ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి చేసిన కృషికి గుర్తించినప్పటికీ ఎప్పటి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఇంకా సరికొత్తగానే ఉంది. భారతీయ శాస్త్ర విజ్ఞానం పొరుగు దేశాల దండయాత్రల వల్ల ఎన్నో అవరోధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి మన దేశంలో విజ్ఞాన శాస్త్రం జీవం పోసుకుంది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి విజ్ఞాన శాస్త్రం జీవం పోసుకుంది. విజ్ఞాన శాస్త్రాన్ని పాఠశాలలో ఒక పాఠ్యాంశం ఏర్పరిచిన మొట్టమొదటిగా 1780 సంవత్సరం కలకత్తా మద్రసాలో ప్రారంభమైంది.
అక్కడ ప్రకృతి శాస్త్రాల్లో ఖురాన్, జ్యోతిష్యం, న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం వంటి విషయాలు బోధించడానికి అవకాశం కల్పించింది. 1791లో ప్రారంభించిన బెనారస్ సంస్కృత కళాశాలలో వైద్య విజ్ఞాన శాస్త్రాన్ని బోధనాంశంగా చేర్చడం జరిగింది. బెనారస్ సంస్కృత కళాశాల అసలు వైద్య విజ్ఞాన శాస్త్రాన్ని బోధనాభ్యాసంగా వైద్య విజ్ఞాన శాస్త్రాన్ని బోధనాంశంగా చేర్చడం జరిగింది. భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి చార్లెస్ గ్రాంట్ కృషి చేశాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఎవరు కృషి చేశారు? చార్లెస్ గ్రాంట్. ఈయన భారత విద్యా విధానంలోని వైవిధ్య పరిస్థితుల దృష్ట్యా ఆధునిక విద్యా ఆవశ్యకతను ప్రోత్సహించాడు. భారతీయులకు ఆంగ్ల సాహిత్యము, విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రం బోధించాలని కోరాడు. భారతీయ విద్యా విధానంలో చార్టర్ యాక్ట్ ఒక మైలురాయి. చార్టర్ యాక్ట్ ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇది 1813లో చేశారు. దీనితో అప్పటి భారత ప్రభుత్వం అధికారికంగా విద్యా బాధ్యతను చేపట్టింది. 1835లో లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే మినిట్స్ ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి నిధులను వినియోగించడానికి అవకాశం కల్పించింది. ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి నిధులు వినియోగించడానికి అవకాశం కల్పించింది. దీనివల్ల శాస్త్ర బోధన అభివృద్ధి చెందడమే కాకుండా కొన్ని ఆంగ్ల భాషల్లోని శాస్త్రీయ గ్రంథాలు భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. 1854 సంవత్సరంలో వుడ్స్ నివేదిక 1854 సంవత్సరం వుడ్స్ నివేదిక ప్రస్తుత యూరోపియన్ విద్యా విధానానికి పునాదులు వేసింది. ప్రస్తుత యూరోపియన్ విద్యా విధానానికి పునాదులు వేసింది. దీని పర్యవసానంగా 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలను స్థాపించిన తర్వాత విజ్ఞాన శాస్త్ర విద్యా అభివృద్ధికి ప్రణాళిక దారితీసింది. 1944లో సార్జెంట్ రిపోర్టు 2 రకాల పాఠశాలను సూచించింది. ఒకటి అకాడమిక్ పాఠశాలలు, రెండవది సాంకేతిక పాఠశాలలు. అకాడమిక్, 2 సాంకేతిక పాఠశాలలు. ఎవరు చెప్పారు? సార్జెంట్ నివేదిక. దేశ స్వాతంత్రానంతరము మొదటి కమిషను 1948లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన యూనివర్సిటీ విద్యా కమిషన్ ఏర్పడింది. యూనివర్సిటీ విద్యా కమిషన్ ఏర్పడింది. ఈ కమిషన్ విశ్వవిద్యాలయాల్లో శాస్త్ర విద్యను ప్రోత్సహించడానికి సెకండరీ పాఠశాల స్థాయి నుంచే సామాన్య శాస్త్రం ఒక పాఠ్యాంశంగా ఉండాలని చెప్పింది. సెకండరీ స్థాయిలోనే సామాన్య శాస్త్రం ఒక పాఠ్యాంశం ఉండాలని కేటాయించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి అధ్యక్షతన యూనివర్సిటీ విద్యా కమిషన్ 1953 సంవత్సరంలో డాక్టర్ ఏ లక్ష్మణస్వామి మొదలయ్యారు. డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయ్యారు.
అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన సెకండరీ విద్యా కమిషన్ సామాన్య శాస్త్రం మరియు గణిత శాస్త్రం తప్పనిసరిగా పాఠ్యాంశాలుగా చేయాలని చెప్పింది. సెకండరీ స్థాయిలో సెకండరీ విద్యా కమిషన్, ఇది యూనివర్సిటీ విద్యా కమిషన్, ఇది సెకండరీ విద్యా కమిషన్. సామాన్య శాస్త్రం మరియు గణిత శాస్త్రాలను తప్పనిసరి పాఠ్యాంశాలుగా మాధ్యమిక మరియు సెకండరీ స్థాయిలో చేర్చాలని సూచించింది. దీని ప్రభావంగా పాఠశాల స్థాయిలో విజ్ఞాన శాస్త్రం ఒక తప్పనిసరి పాఠ్యాంశం రూపుదిద్దుకుంది. 1956లో ఆల్ ఇండియా సెమినార్ ఆన్ టీచింగ్ సైన్స్లో సామాన్య శాస్త్రాన్ని ఒక మూలాంశంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించారు. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ 2 శాస్త్రీయ వైఖరి పెంపొందించడం. ఇవి 2 ప్రధాన లక్ష్యాలుగా విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యాలుగా ఉండాలని సూచించారు. భారత ప్రభుత్వం 1961లో ఏర్పాటు చేసిన ఇండియన్ పార్లమెంటరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ భారత ప్రభుత్వము 1961లో ఏర్పాటు చేసిన ఇండియన్ పార్లమెంటరీ అండ్ సైంటిఫిక్ కమిటీ పాఠశాల స్థాయిలో విజ్ఞాన శాస్త్ర బోధన సమస్యలను అధ్యయనం చేసి విలువైన సూచనలు చేసింది. ఈ కమిటీ పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర విద్యపై 1962లో అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని విధాన నిర్ణయాలను పరిశీలించింది. విజ్ఞాన శాస్త్రంలో ప్రగతి, శిక్షణ కలిగిన సాంకేతిక వనరుల డిమాండ్, పెరుగుతున్న విజ్ఞాన శాస్త్ర అవసరాలు, శాస్త్ర లక్ష్యాలు, బోధనలో వస్తున్న మార్పులు గుర్తించి పరిశీలించి వాటి అభివృద్ధికి తగిన సిఫార్సులు చేసింది. 1962లో కమిటీ ఆన్ ప్లాన్ ప్రాజెక్ట్ని నియమించారు. 1962లో కమిటీ ఆన్ ప్లాన్ ప్రాజెక్ట్ నియమించారు. ఈ కమిటీ పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు, పరికరాలు, ఉపకరణాల ఆవశ్యకత సమస్యలపై సూచనలు చేసింది. కమిటీ ఆన్ ప్లాన్ ప్రాజెక్ట్ పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల సమస్యలు, శాస్త్రీయ పరికరాల అవసరాల గురించి వివిధ ప్రాజెక్టులపై పరిశీలన జరిపి సెకండరీ స్థాయిలో విజ్ఞాన శాస్త్ర విద్యపై అనేక సిఫార్సులు చేసింది. వాటిలో ప్రధానమైనవి మాధ్యమిక స్థాయిలో విజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేక అంశంగా బోధించడం, క్రియాత్మక వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని, సామర్థ్యాన్ని పెంపొందించే కృత్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం. తదనుగుణంగా ఎన్సీఈఆర్టీ వారు పైలట్ ప్రాజెక్టులను చేపట్టి పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాలు, బోధన సామగ్రిని సిద్ధం చేశారు. ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964 దీన్ని కొఠారి కమిషన్ ఉంటారు. దేశ అభ్యున్నతి కోసం విజ్ఞాన శాస్త్రాన్ని ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు బోధించాలని సూచించింది. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు బోధించాలని సూచించింది. కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎన్సీఈఆర్టీ కరికులం ఫర్ 10-year స్కూల్ ఎన్సీఈఆర్టీ కరికులం ఫర్ 10-year స్కూల్ ఏ ఫ్రేమ్వర్క్ ప్రచురించడంతో పాటు పాఠ్య ప్రణాళిక రంగంలో పరిశోధనలు చేసి పాఠ్య ప్రణాళిక స్థాయిని పెంచాలని, బోధనాభ్యాస సామగ్రిని రూపొందించాలని సూచించింది. ఈ సూచనలను అనుసరించి రూపొందించిన పాఠ్య ప్రణాళిక, పాఠ్య గ్రంథాలు, బోధన సామగ్రి వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుండి విమర్శలు వచ్చాయి. 1977లో వీటి పరిశీలన కోసం ఈశ్వరభాయ్ పటేల్ అధ్యక్షతన ఏర్పడిన రివ్యూ కమిటీ
ఈశ్వరీభాయ్ పటేల్ అధ్యక్షతన ఏర్పరిచిన రివ్యూ కమిటీ ఇది 1977లో ఏర్పాటు చేయడం జరిగింది. రివ్యూ కమిటీ జాతీయ గమ్యాలు విద్యా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని సమీక్షించి పాఠ్య ప్రణాళికను పునర్వ్యవస్థీకరించింది. భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 1986 ద్వారా విజ్ఞాన శాస్త్ర విద్యాభివృద్ధికి అనేక సూచనలు చేసింది. భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 1986 ద్వారా విజ్ఞాన శాస్త్ర విద్యాభివృద్ధికి అనేక సూచనలు చేసింది. దీని ప్రకారం విజ్ఞాన శాస్త్రం మొదట 10 సంవత్సరాల పాఠశాల విద్యలో మూలాంశంగా ఉండాలి. దీని ప్రకారం విజ్ఞాన శాస్త్రం పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు మూలాంశంగా ఉండాలి. పరిసరాల్లో ఉన్న సన్నివేశాలను బోధనలో ఉపయోగించాలి. బోధన అభ్యసన ప్రక్రియలో కృత్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విజ్ఞాన శాస్త్ర విద్య ద్వారా పరిశోధన శక్తి, సృజనాత్మకత, ప్రశ్నించే స్వభావం, విషయనిష్టత, సౌందర్యాత్మక విలువలు, అభినందన విలువలు వంటి సామర్థ్యాలను పెంపొందించాలి. అనియత విద్య ద్వారా కూడా విజ్ఞాన శాస్త్రాన్ని అందించాలి. సరైన లక్ష్యాలను ఎన్నుకోవడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలను, ఉద్దేశాలను ఏర్పరచుకోవాలి. 2000 సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ పాఠశాల విద్య కోసం పాఠ్య ప్రణాళిక చట్టం తయారు చేసింది. 2000 సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ పాఠశాల విద్య కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ పాఠ్య ప్రణాళిక చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ తయారు చేసింది. ఇది సామాన్య మానవుడు విజ్ఞాన శాస్త్ర ఆవశ్యకతను గుర్తించేటట్లు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడింది. ఇది భారతీయ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే జాతీయ తత్వాన్ని పెంపొందించడానికి శాస్త్రీయ ప్రవృత్తిని, నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని ప్రోత్సహించింది. శాస్త్రీయ సాంకేతిక మరియు పారిశ్రామిక రంగాల పురోభివృద్ధి వల్ల సంక్లిష్టమైన ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యను నేర్పించడం అనేది బాధ్యతగా గుర్తించారు. దీనివల్ల విలువలతో కూడిన విద్య, జీవిత నైపుణ్యాలకు అనుగుణంగా విద్యను తీర్చిదిద్దడం, ప్రత్యామ్నాయ బోధన వ్యవస్థలను అభివృద్ధి చేయడం, సార్వజనీన ప్రాథమిక విద్య పరిశోధన వ్యాసంగాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయ శిక్షణా సంస్థల నెట్వర్క్ ద్వారా అనుసంధానం చేయడం జరిగింది.